2026 సంవత్సరం జనవరి నెల మరి 6వ రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశి పరిస్థితి ఏమిటి? కన్యా మిథునయోర్ బుధ. ఈ కన్యా మిథున రాశులకి బుధుడు అధిపతి. అయితే ఈ రాశి వారికి చాలా ప్లస్ పాయింట్ ఉంది. గురువు మరి 5వ స్థానంలో 11వ స్థానంలోకి వచ్చాడు. ఏకాదశంలో గురువు ఉన్నాడు. ఇది చాలా బలం. మంచి బుద్ధి పుడుతుంది, మంచి పనులు చేయగలుగుతారు, మంచి వల్ల ఎంతైనా అభివృద్ధి పొందుతారు. మంచి అనేది ఎట్లా ఉంటుంది అంటే, ఎప్పుడో మనం బ్యాంకీలో వేసిన డబ్బుల వల్ల వడ్డీతో సహా మనకు వస్తుంది. అట్లాగే ఈ కన్యారాశి వాళ్ళు పూర్వజన్మ సుకృతం వల్ల కొంత మంచి జరగటానికి అవకాశం కనబడుతోంది. కానీ కుజుడు 4ంట ఉన్నాడు. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాలు 4ంట ఉన్నాయి. రాహు బాగున్నాడు. అయితే గురు రాహువులు బాగుండటం ఏమిటయా ప్రయోజనం అంటే, మీకు ఇంతకుముందు ఏ రకమైన డబ్బులు రాక ఇక రావు అని ఎవరైతే నిరాశ పొంది ఉంటారో వాళ్ళకి ఆ డబ్బులు రావడానికి అవకాశం ఉంది. అయితే ఈ రాశి వాళ్ళకి విద్య బాగుంది, ఉద్యోగం బాగుంది, విదేశాలకు వెళ్ళటానికి బాగుంది. అవి తప్పితే మిగతా వ్యాపారాలు ఏవే బాగలేవు. అయితే ఈ కన్యారాశికి సప్తమంలో శనిపడ్డాడు. ఈ సప్తమంలో శనిపడితే ఏమిటయా అంటే, భార్యాభర్తల్లో ప్రతికూలత వస్తుంది. అసలు సహజంగా చెప్పాలంటే సప్తమ స్థానం కళత్ర స్థానం. భార్య స్థానంలో పాపగ్రహం ఉండకూడదు. అందులో పాపగ్రహంలో శని. ఈ శని వల్ల ఈ కన్యారాశి వాళ్ళ పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తే, ఎవరైనా సరే భార్యాభర్తల్లో తేడా వస్తుంది. మగవాడికైతే పరస్త్రీ వల్ల కానీ, ఆడమనిషి అయితే పరపురుషుడు వల్ల కానీ నీవు తప్పు చేయక్కర్లా. వాళ్ళతో మంచిగా మాట్లాడటం కూడా అనుమానించే పరిస్థితి రావచ్చు. కాదు, మరి 4 రకాల జాతి స్త్రీలు ఉన్నారు. మరి పద్మిని జాతి, శంకిని జాతి, చిత్తిని జాతి, ఇంకో జాతి ఉంది, ఆ జాతి గుర్తు రావట్లేదు. 4 రకాల జాతుల స్త్రీలు ఉన్నారు. పురుషులు కూడా 4 రకాలు ఉన్నారు. మరి వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, మరి కుక్కల కంటే నీచమైన స్థితిలో ఉంటారు. అటువంటి వాళ్ళు కావచ్చు. మంచి వాళ్ళకు కూడా కష్టాలు రావచ్చు. భార్యాభర్తల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. విద్య, ఉద్యోగం బాగుంది. విద్యకు సంబంధించిన వ్యాపారం బాగుంది. ఏదైనా ఆక్రమించిన స్థలాలు ఉంటే అవి మీ స్వాధీనం అవుతాయి. ఎక్కడన్నా కోర్టులో దావాలు జరుగుతూ ఉంటే, దావాలు జరిగి ఎన్ని కోర్టులు మారినా దావా తేలక ఇక ఆస్తి రాదు. ఆస్తి అంతా డబ్బులు ఖర్చు పెట్టాం, ఇంకా ఖర్చు పెట్టడం అనవసరం, ఇక కోర్టు పోవటం మానుకోవటం మంచిది, మరి కోర్టు కేసు వదిలేసుకుందాం అనే పరిస్థితి వచ్చినా కూడా మీ ఆస్తి మీకు స్వాధీనం అవుతుంది. మీరు పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయి. అట్లా అంటే మంచి సమయం ఒకటి కనపడుతుంది. కానీ దీంట్లో ఎక్కువగా అనారోగ్యాలు ఎక్కువగా కనబడుతున్నాయి. రక్త సంబంధమైన వ్యాధులు రావచ్చు. తర్వాత మరి ఆడవాళ్ళకి ఈ గైనికి సంబంధించిన, మెన్సెస్ సంబంధించిన వ్యాధులు రావచ్చు. ఇట్లాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కానీ డబ్బులు బాగా వస్తాయి. కానీ వచ్చేటువంటి డబ్బులు దండగా మారి ఖర్చుల వల్ల బాగా విపరీతమైన ఖర్చులు, ఉన్న మొత్తం ఖర్చు అయ్యి అప్పులు చేసే పరిస్థితి ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. తర్వాత ఈ రాశి వాళ్ళు ప్రత్యేకించి శనికి 19,000 జపం చేయించుకోవటం, కుజుడికి 7,000 జపం చేయించుకోవటం, శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వటం, అట్లాగే కుజుడికి జపం చేయించుకొని కందులు దానం ఇవ్వటం, ఈ 2 తప్పనిసరిగా చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి. కానీ చెప్పాలి అంటే
100కి 90 వంతులు బాగలేదు. 10 వంతులు వచ్చిన డబ్బులు 10కి రాకుండా పోయే పరిస్థితి కనబడుతుంది. అయితే 100కి 90 వంతులు డబ్బులు వస్తాయి. వచ్చిన డబ్బులు వృధాగా పోగొట్టుకోవాలా, లేకపోతే వచ్చే డబ్బులు సద్వినియోగం చేసుకోవాలి అంటే మీ జాతకరీత్యా కాదు, అంతకుముందు చేసిన పాపాల వల్ల కూడా జాతకరీత్యా అయినా కూడా చేసినా కూడా నష్టాలు రావచ్చు. దైవ బలం సంపాదించుకోవాలి. దైవ సంబంధమైన పూజలు కూడా కొన్ని ఉంటాయి. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవతా పూజ ఉంటుంది. అవి కూడా మేము చెప్పడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం కానీ, హస్త సాముద్రిక ద్వారా జాతకం కానీ చూపించుకొని దానికి తగినవి చేయించాలని మేము చేయిస్తాం. దానికి తగిన ఫీజు కట్టి జాతకాలు చెప్పించుకోండి. స్వస్తి.